నమస్కారం. ఆట ద్వైభాషిక సాహితీ సమావేశం అద్భుతంగా జరుగుతోంది. అంశం మన తెలుగు సిరి సంపదలు. చమత్కార గర్భిత పొడుపు పద్యాలు, ప్రహేళికలు, పదభ్రమకాల సమాహారం. ఇది పారస్పరిక అంశం. వేడుగా చెప్పేదన్నా ఇక్కడికి శ్రోతలుగా రావద్దు, వక్తలుగా రావాలి. ఈ కార్యక్రమంలో మీరందరూ వక్తలు, నేను శ్రోత. ఎందుకంటే మనం నిత్యం వాడే తెలుగు పదాలలో చాలా పదాలు ఏ విధంగా ఉపయోగిస్తామన్న దానికి ఇక్కడ కొన్ని ఉదాహరణలు. అయితే ఇక్కడ చాలా శీర్షాలు ఉంటాయి, శీర్ష పద్యాలు. ప్రతి శీర్ష పద్యంలో కూడా ప్రతి పాదంలో కూడా ఒక పొడుపు కథ ఇమిడి ఉంటుంది. కాబట్టి నేను రెండు సమూహాలు అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అనుకున్నాం. కాకపోతే ఒక సమూహమే పలచగా ఉంది కాబట్టి మనం మార్కులు ఎన్ని, ఎవరు గెలిచారనుకుండా ఈ కార్యక్రమం ముగిసేలోపు మీకు కొన్ని పదాలు నిజంగా మీరు మూట కట్టుకొని ఇంటికి తీసుకువెళ్తారన్నది నా ఆకాంక్ష. ఈరోజు ఇక్కడ ఇది ఒక చమత్కార శీర్ష పద్యం. మొదటి పాదం ఏమిటంటే అందులో అది రజ కవాటము రహిదప్పి ఇండుట. దానికి కారణం ఏమిటి? రజక కవాటము రహిదప్పి ఇండుట కేలి హేతువు. రజకుడు అంటే చాకలి, కవాటం అంటే తలుపు. ఈ రెండు రహిదప్పి సౌందర్యహీనంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయంట. ఒకే ఒక పదంతో సమాధానం చెప్పాలి. రజకుడు, చాకలి, కవాటం. కవాటం అంటే కోటగోడలో ఉండే పేద తలుపు. ఈ రెండు రహిదప్పి ఎదుగున్నాయి. రజకుడు రహిదప్పి ఇబ్బంది పడుతూ ఎందుకుంటాడు? ఏదో ఒక పని చేయలేక కదా. కవాటం ఉతక లేక, చాకలి ఉతక లేక ఇబ్బంది పడుతున్నాడు. కవాటంకి తలుపుకి ఉతక వేస్తారు. పాత రోజుల్లో కోటల్లో ఉతక అంటే ఆ చీలు కీలు సపోర్ట్ అంటాం కదా. ఉతక లేక వీళ్ళిద్దరు ఉతకడం అంటే కేవలం ఈ ఉతకడం కాదు, ఆ ఉతక. అలాగే రెండో పాదంలో శీర్ష పద్యంలో ఇలుము శేషువు హీనమై ఉండుట కేలి హేతువు దాని నెరుగు వలయం. అంటే ఇల్లు శేషు అంటే పాము. ఇల్లు పాము హీనంగా ఉన్నాయి. ఇల్లు ఎప్పుడు హీనంగా ఉంటుంది, పాము ఎప్పుడు హీనంగా ఉంటుంది. సమాధానం ఒకే ప్రశ్నలో ఒకే పదంతో ఉంటుంది సమాధానం. ఇల్లు, పాము. ఇల్లు ఎందుకు హీనంగా ఉంటుందంటే పాత రోజులంతా వరిగడ్డి, గడ్డి, ఇల్లు లేక కప్పలేక, ఇల్లు కప్పలేక హీనంగా ఉంటుంది. పాముకి ఆహారంగా కప్పలేక. అదే కప్పు కప్ప రెండు వస్తాయి. కప్పుని కప్పలేకండి, కప్పుని కప్పలేక మనం కప్పాలిగా. అలాగనే పాలిచ్చు మొదవును ఒక పక్షి హీనమాయి ఏమిటి నుండునో ఎరుకోలేను. పాలిచ్చు ఆవు కొంగ, పాలిచ్చే ఆవు కొంగ రెండు హీనంగా ఉన్నాయి. కారణం ఏమై ఉంటుంది? పాలిచ్చే ఆవు. దీనికి ఒక సూచిక ఇస్తాను. పారిపల్లి వారితో నేను భోజనం చేస్తుంటే, అయ్యా ఇక్కడ నాకు చేప తినాలని ఉంది అన్నారు. నేను నిజంగా మిగతా వస్తువులన్నీ పక్కన పెట్టి చేప కోసం చూస్తున్నాను. అది సూచిక మీకు. చేప లేక కొంగకు చేప లేదంటే అర్థమైంది, ఆహారం లేదని.
మరి పశువుకి చేప లేకపోవడం ఏమిటి? ఎవరికైనా కొంతమంది తెలిసింది అవ్వాలి. ఎందుకంటే అంటే ఆవులకి మేత వేయకపోతే అవి చేప అంటే చేప ఉంటే పాలు ఇవ్వవు. కాబట్టి చేప లేక తినే చేప లేక కొంగకి ఇబ్బంది. అలాగని ఆవులు కూడా చేప లేకపోతే పాలు ఇవ్వలేదు కాబట్టి చేప లేక ఇలా ఉంటాయన్నమాట అన్ని. ఇంకొకటి సస్యంబు కుమ్మరి సంతోషవర్ధమై ఏమిట నుండి ఎరుగవలేను. సస్యం అంటే పైరు, కుమ్మరి సస్యము ఇద్దరు కూడా సంతోషం. ఇక్కడ ఎవరు సంతోషంగా లేరండి ఈరోజు, అందరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే మీరు 2 అక్షరాల పదంతో మళ్ళా చెప్పాలి. పైరు ఇక కుమ్మరికి పైరుకి ఏమైనా చాలా దగ్గరకు వచ్చారు జయదేవ్ గారు. నీరు లేకనే, కానీ ఇంకొక రకంగా చెప్పండి. పైరు కాదు, పైరుకి కుమ్మరికి వచ్చారు చాలా దగ్గరికి. వాన లేక, కానీ వాన లేక వర్షం కదా, పైరుకి వర్షం కావాలి. కుమ్మరికి వాన ఎందుకు? కుమ్మరి వాన అంటే వాను అంటే కుండలు చేయును అని అర్థం. వాను అంటే కుండలు చేయును. కాబట్టి వాన లేకపోతే కుమ్మరికి, వాన లేకపోతే పైరుకి, రెండింటికి కూడా ఇబ్బంది. ఇలా ఒక సీసపద్యం అయిపోయింది. ఇప్పుడు చాలా సీసాలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మీరు ఈ సీసాలతో మీరు భోజనం 12:30కు వెళ్ళట్లేదు. అది ఇప్పుడు చెప్పాల్సింది. సీసాలు అనగానే ఈవెన్ గారు యాక్టివ్ అవుతున్నారు. సీసాలు ఇచ్చి ఒక్కొక్కసారి కనిపించు పద్యం చెప్పమంటే నేను సీసాల పద్యం చెప్పాను. మీకు సీసాలు మనం చాలా తొందరగా వెళ్ళాలి. 5 సెకండ్ల కంటే ఎక్కువ సమయం మామూలుగా ఇవ్వము. ఎందుకంటే చాలా ఉంది, ఎక్కువ మనం ముగించడంలో ఎక్కువ తీసుకువెళ్ళాలని ఒక తపన. ఇది కూడా ఒక పొడుపు పద్యమే. 3 అక్షరాల పదాలతో సమాధానాలు ఉంటాయి. 2 ప్రశ్నలు అడుగుతాను. 3 అక్షరాల పదం సమాధానం. 2వ ప్రశ్నకి ఇటు నుంచి అటు తిరగాలి, అంటే వెనక నుంచి రావాలి. అది కూడా సమాధానమే. ఉదాహరణకి చెప్తాం. కరణాల చేతిలో కలుగు ఆయుధమేది. అర్థమైపోయింది కదా. 2వ ప్రశ్న కానకు గుణమేయు కలుగునేని. అంటే కరణాల చేతిలో, రామకరణాల చేతిలో ఉండేటువంటి ఆయుధం ఏది? 2వ ప్రశ్న అడవికి అందాన్ని ఇచ్చినది ఏది? కలమని చెప్పారు. ఇక్కడ సమాధానం ములుక. సమాధానం కలమని చెప్పిన తర్వాత మిగతాది అది అర్థమైపోయి ఉంటుంది మీకు. అంటే అడవికి అందాన్ని ఇచ్చేది ములక, కలము ములక. అలాగనే బాలుడు వ్రాతకై పట్టుకొని ఏది? బాలుడు రాయడానికి ఏం పట్టుకున్నాడు? పలక. 2వ ప్రశ్నకు సమాధానం, ప్రశ్న తెలియకుండానే సమాధానం వచ్చేసింది. 2వ ప్రశ్న ఏమిటంటే వరగృహం కొనకేది వరలు తెచ్చు. అంటే గృహరాజానికి ఏది పైకప్పుగా వస్తుంది? కలప. అలానే ఇంకోటి చివరిది ఇంటి లోపలికేది ఏమి దాటవలను? ఇంటి లోపలకేగా ఏది? గడప అన్నవాడు కొంతమంది, కడప అన్నవాడు. 2వ ప్రశ్న అడిగితే మీకు సమాధానం ఇంకా బాగుంటుంది. నేను ప్రశ్న అడగలేదండి. భర్తకై ఇల్లాలు పరుచునేవి. పడక, కడప వచ్చేసిందా? ఇది ఒక రకమైనటువంటి, నేను నా ఉదాహరణలో కేవలం ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క రకంగా తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఒక శీర్ష పద్యం. అయితే ఈ శీర్ష పద్యంలో ప్రత్యేకత ఏమిటంటే 5 అక్షరాల సమాధానాలు. 5 అక్షరాల సమాధానాలే కాకుండా 5 అక్షరాల పదభ్రమకాలు. పదభ్రమకాలు అంటే ఖచ్చిత పదాలు, ప్యాలిండ్రోమ్స్. వికట కవి ఒక ప్యాలిండ్రోమ్ సమాధానం, ఉదాహరణ. అలాగనే
నేను అడిగే ప్రశ్నకి ప్రతి ప్రశ్నకి 5 అక్షరాల సమాధానాలు. అవి పదభ్రమకాలు, ఖచ్చిత పదాలు, అనులోమ విలోమాలు, రకరకాల పేరుతో వాటిని పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకి రాముడెవ్వారితో రావణు మర్దించే. రాముడు ఎవరి సహాయంతో రావణుని చెప్పాడు? ఏమన్నారు మీరు? ఇక్కడ సమాధానం కొంత చెప్పారు. కోతి మూకతో అయితే మీకు ఖచ్చిత పదం రాదేమో. చాలా దగ్గరకు వచ్చారు. కోతి మూకతో అయితే రాదు, ఇంకొక రకంగా వాడాలి దాన్ని. చాలా దగ్గరకు వచ్చారు. కోతి మూక ఉన్నాయి, ఆ రెండింటిని ఉపయోగించి. తోక మూకతో, కోతి మూకతో అయితే మీకు ఖచ్చిత పదం కాదని. తోక మూకతో అది ప్రశ్న. చూడండి రెండవది, పరవాసుదేవుని ఉరము ఏది అంటే ఆ పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువు కొలువు ఉన్నటువంటి నగరం. 5 అక్షరాల పదభ్రమంలో చెప్పాలి. పురం అంటే మీకు సూచికిస్తాను, నగరం రావాలి. సూచిక నగరం ఇచ్చానంటే మీకు సమాధానం ఇచ్చినట్టే లెక్క. నగరం ఏం చేస్తారు? 3 అక్షరాలు, 5 అక్షరాల్లో 3 అక్షరాలు ఇచ్చాను. ఇటువైపు నుంచి అటువైపు నుంచి కూడా అవే. రంగనగరం. నగరం అని ఉంది కదా, ఆ రంగ ఇక్కడ పెట్టుకోండి మీరు. రంగనగరం. అలాగనే రాజమన్నారు చే రంజిల్లు శరమేది. శరం అంటే బాణం. రాజమన్నారు రూపంలో ఉన్నటువంటి కృష్ణుడి చేతిలో ప్రకాశించే అందమైన బాణం ఏంటి? ఏమన్నారు? బాణానికి ఏదో పదం ఉంటుంది. ఇందాక తోకముక్తో లాగానే శరం అంటే 5 అక్షరాల పదభ్రమం రావాలండి, రాదు. లకోల. లకోల పోల. సమాధానం లకోల పోల అంటే ఇది వాడి అయిన బాణం అని అర్థం. 5 అక్షరాల పదభ్రమం అదొక ఆయుధం లాంటిది. కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధం లాంటిది అన్నమాట. తర్వాత వెలయగానుక వంటి విత్తి ఏది అంటే వెలకట్టలేని కానుకలేని ప్రకాశించే పండు యొక్క విత్తనం. విత్తనం అని మీకు సూచికిచ్చాను. అయితే మీకు విత్తనం అంటే ఇంకొక పదం ఏముంటుంది? విత్తనానికి ఇంకొక పదం ఏమిస్తాను? బీజం. బీజం ఇచ్చాను కదా, మీకు వచ్చేసింది సమాధానం. ఏం చేస్తారు? బీజంని అటువైపు పెట్టుకోండి. బీజం. జంబీర బీజం. జంబీర బీజం అంటే నిమ్మ విత్తనం. అంటే మీకు పద సంపద చూడండి. ఈ కార్యక్రమంలో పద సంపద, అందుకే ఇది మనం సిరి సంపదలు అంటున్నాం. ఇది చాలా కొత్త పదాలు వస్తాయి మనకి. తర్వాత ఇది సులభమే అనుకున్నా. నేను చాలా సార్లు ఉదాహరణ ఇస్తుంటాను బయట వాడికి. అలా రంపకొప్పులో అలరు మాలకేది. ఆ రంపకొప్పులో ఉన్నటువంటి పూలమాల 5 అక్షరాల పదభ్రమతో. ఇక్కడ ఒక అబ్బాయికి సమాధానాలు చాలా తెలుసు. డాలస్ లో మాతో పాటే సాహిత్యవేదిక సమన్వయకర్తగా, అలాగనే అధ్యక్షుడిగా కూడా పనిచేసి చిన్న సత్యం మీదకు సమాధానం తెలిసినా చెప్పడం లేదు. అలా రంగగొప్పలో ఉన్నటువంటి పూలమాల పేరండి 5 అక్షరాల పదభ్రమకంలో రావాలి. మాలను ఏమంటారు? దండ. చెండు అన్నారు, దండ అన్నారు. ఇంకొకటి దామం. దామం, మందార దామం. దామం అని నేను ఇచ్చిన తర్వాత మీకు మిగతా సులభం. ఎందుకంటే దామం ముందు పెట్టుకోండి. మందార దామం అంటే రంగగొప్పలో ఉన్నటువంటిది మందార దామం అనేది మనకు ఒక పదం తెలిస్తే దానికి వేరే అక్షరాలు ఏమున్నాయి, వేరే అర్థాలు ఏమున్నాయి మనకు తెలియాలి. మీకు తెలుసు కాబట్టి చెప్పారండి. తర్వాత సీత పెండ్లికి నోలి చేసిన విల్లేది అంటే సీత పెండ్లికి, సీత వివాహానికి
కన్యాశుల్కంగా పణంగా పెట్టినటువంటి శివధనస్సు పేరు కావాలి నాకు. ఇది కూడా 5 అక్షరాల పదభ్రమకమే. 5 అక్షరాల పదభ్రమకం. శివధనస్సు అనగానే ఆ ధనస్సు పేరు మనకు ఇంకొక పదం తెలుసుంటే సులభంగా వచ్చేస్తుంది. శివుడు అంటున్నాను, విల్లు విల్లు చాపం. చాపం ఇచ్చాను, మీరేం చేయాలి? చాపంని ఇటు పెట్టుకోండి. పంచాస్య చాపం, అది శివధనస్సు. సీతపల్లికి సులభంగా పెట్టినటువంటి విల్లు పేరు. విల్లు అనగానే చాపం రావాలి. దాంట్లో మనం రకరకాలుగా దండం అంటారు, రకరకాలు చెప్తాం. పంచాస్య చాపం, ఇది ఒకటి. అలాగనే శ్రీకృష్ణుడు ఏ ఇంట జరగుచుండు అంటే శ్రీకృష్ణుడు ఏ ఇంట్లో నవ్వుతూ అందరినీ అరవిస్తూ తిరిగాడు. శ్రీకృష్ణుడి ఇల్లు పేరండి మీకు తెలుసు. శ్రీకృష్ణుడు ఇల్లు. ఇల్లు అంటున్నాను. ఇల్లు అంటే ఇంకొక పదం ఏమై ఉంటుంది? ఇల్లు. ఇల్లుకి ఇంకొక అర్థం, ఇంకొక పదం కావాలా? గృహం వచ్చింది. దాహం అంటే దండండి. చాలా దగ్గరకు వచ్చారు. సదనం. సదనం మీరు అక్కడ పెట్టుకోండి. నంద సదనం, నందుని ఇల్లు. అర్థమైందా? శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? 5 అక్షరాల పదభ్రమకం ఉండాలి ఇది. దానిలో నంద సదనం అని ఒకటి. అలాగనే అంతేనండి. మిగతా విద్యార్థికి అయితే ఏమిటంటే అది కేవలం ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి వాటి గురించి మనం పెట్టుకోవాలి. నేను సన్న కూడా చూస్తున్నాను. ఇంకొక సరే, మనకు పురాణాల్లో నుంచి చాలా పదభ్రమకాలు తీసుకున్నాము. అలా కాకుండా ప్రకృతి నుంచి కూడా కొన్ని తీసుకున్నాము. అదేమిటంటే ఇవన్నీ శిశుపద్యాలే. వల్ల ఎప్పుడు రాశారు, ఎక్కడున్నాయి? కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి శిశుపద్యాలు మీకు బయట పుస్తకాల్లో దొరకవు. మీకందరికీ దొరకకుండా నాకు ఎప్పటికే ఎందుకు దొరికాయంటే అది రహస్యం. రహస్యం అంటున్నాను నేను, ఏం లేదండి. అయితే ఇప్పుడు ఆ పుస్తకాలు అచ్చులు ప్రచురణలో లేవు. అది సమస్య. ఎక్కడో మనం వెతికి ఎవరెవరో రాస్తే అవి తీసుకుంటాం. అది మనం ఇక్కడ ఇదన్నమాట. ఏమి చేయక వృధా ఏటి నీరేగును. ఏమి చేయకపోతే ఏటి నీరు, నది నీరు వృధా అవుతుంది. ఏమి చేయకపోతే వృధా అవుతుంది. ఏమి చేయకపోతే 5 అక్షరాల పదభ్రమకం రావాలి. మళ్ళా నేను ఇంకా వదలలేదు ఆ పదభ్రమకాలని. ఏమి చేయకుంటే ఏటి నీరు వృధా. వచ్చారు మీరు చాలా దగ్గరికి. ఆనకట్ట 5 అక్షరాల పదభ్రమకం రావాలి. సమాధానం చెప్పిన తర్వాత మీకు అమ్మో చెప్పాల్సిందే అనుకున్నారు. ఆనకట్ట కరెక్ట్, కాకపోతే 5 అక్షరాల పదభ్రమకం రాదు. కట్ట కట్టక మన బాలుడు చెప్పాడు ఇక్కడ. కట్ట కట్టక సమాధానం కట్ట కట్టక అండి. ఇది భూపాలుడేటికి బొట్టు వందు అంటే భూమిని పాలించే రాజు చూసి అత్యంత సంతోషాన్ని ఉత్సాహాన్ని ఏ విధంగా పొందుతాడు. భూపాలుడేటి బొట్టు వందు అంటే ఇది కొంచెం కష్టమే. మనకు ఒక పదం రావాలి. కేళిక, కేళికాడికే, ఇది కష్టం. కేళిక అంటే ఏమిటి? ఆట. ఆడి అంటే ఒక సమూహం, ఒక గుంపు. రాజులు ముఖ్యంగా వాళ్ళు విహరించేటప్పుడు సరే 10-20 మంది వచ్చి మొత్తం కన్యలు నృత్యం చేయడాలన్నీ జరుగుతాయి. కేళికాడికే సమాధానం అండి. కేళిక అంటే అది ఆట. ఆడి అంటే ఒక గుంపు. కేళికాడికే వస్తుంది అన్నమాట సంధి కలిసినప్పుడు. 5 అక్షరాల పదభ్రమకం. ఇవి బోధించడం కష్టం. కొన్ని బోధించవచ్చు మనం. కాకపోతే అలాంటి పదాలు ఉన్నాయని తెలుసుకోవడం ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత తుంగ ముస్తెల ప్రీతి తొలగాడు వేలికి అంటే తుంగ ముస్తె లాంటి గడ్డలంటే ఎవరికి ఇష్టం? తుంగ ముస్తెలు
అవి ఎక్కడుంటాయి? నీళ్ళల్లో ఉంటాయి. ఆ నీళ్ళల్లో మీకు సూచికుడు ఇచ్చేస్తున్నాను, పందులు ఉంటాయి. పందులు ఉంటాయి. ఆ పందులకి తుంగముస్తులు ఆ గడ్డలు తింటూ ఉంటాయి. అవి 5 అక్షరాల పదభ్రమకంలో తుంగముస్తులు ఎవరికి ఇష్టం అంటే, 5 అక్షరాల పదభ్రమకంలో మీరు చెప్పాలంటే పందికి ఇంకొక పదం ఏమిటి అనేది తెలుసుకోవాలి. సూత్రం చాలా చాలా చెప్పారు. నాకు కావాల్సింది అది కాదు. కిటికీ. కిటి కిటి కరెక్ట్. ఆయన ఈ అవధానికి ఉన్న ధనువితుల కూడా కిటి మీద అద్భుతమైనటువంటి కిటి కానీ తుంగముస్తులు కదా. కిటి ఇక్కడ వచ్చింది, అక్కడ కూడా కిటి 2 పెట్టుకుంటారు. 4 అక్షరాలు వచ్చాయి, మధ్యలో ఏం పెడతారు మీరు? 5 అక్షరాల పదభ్రమకం ఇది. కిటి చెప్పాను. కిటి కోటికి. కోటి సమూహం. సో కిటి కోటికి రావాలంటే అక్కడ సమాధానం అది కొంచెం కష్టమే. తర్వాత వికట కవి, సభవారి నవ్వించు జాడయోడు, ఇది అందరికీ తెలిసిందే, వికట కవి. తర్వాత వీరుడు యుద్ధానిచే విజయమందు, యుద్ధరంగంలో వీరులు లేరు, దేని సహాయంతో ఈ యుద్ధం గెలుస్తారు. ఇది నిజంగా సమాధానం. ఇది కూడా 5 అక్షరాలే. చైతన్యం, కాన్షియస్నెస్ అంటాం దాన్ని. చైతన్యం. చైతన్యాన్ని ఏ విధంగా చెప్పొచ్చు? చేతన చేతన అప్పుడు 5 అక్షరాలు వస్తాయి, లేకపోతే రావు. చేతన ఇలాగా. లజ్జ ఎవరికి అమూల్య పుటాకారము అంటే, సిగ్గు లేదా లజ్జ అనేది అత్యంత విలువైనటువంటి ఆభరణం ఎవరికి ఉంటుంది? లజ్జ. లజ్జ ఎవరికండి ఉండేది? ఏమంటారు? లజ్జ, సిగ్గు ఎవరికి ఉంటుంది? సమాధానం నేను ఆడపిల్లలు. ఆడపిల్లలు ఇంకొక మాట వాడండి. ఆడపిల్లలు అది మామూలుగా వ్యవహారికం. వనితలు, వనితలు ఇంకా అతివలు, మగువ. మీరు సినిమాలకు వెళ్తున్నారు చాలా. స్త్రీలకు కన్యలకు, స్త్రీలకు. స్త్రీలకు అని సమాధానం చెప్పాను. కుల స్త్రీలకు. కుల స్త్రీలు అంటే ఎవరండి అని అడిగితే ఆనరబుల్ వైఫ్స్. అది కుల స్త్రీలకు సిగ్గు ఒక ఆభరణం. అంటే మనకు 5 అక్షరాల పదభ్రమకం కావాలి కాబట్టి మన తపనంతా స్త్రీలకు అయితే రాదు. కుల స్త్రీలకు 5 అక్షరాలు రావాలి. ఆ శీర్ష పద్యంలో సమాధానం ఇమిడిపోవాలి. అది ఒక ముఖ్యమైనటువంటి ఇది. దేవాంగులకు దేన జీవనంబునే అంటే, చేనేత వృత్తిని నమ్ముకున్న దేవాంగ వంశస్థులకు జీవనాధారం ఏంటి? చేనేత అన్నారండి. సమాధానం ఇచ్చేసాను మీకు. చేనేత అనే సమాధానం ఇచ్చాను. 5 అక్షరాల పదభ్రమకం రావాలి. చేనేత ఇచ్చినా ఈ చేనేత పెడితే అక్కడ రావట్లేదండి అంటే, నేత చేతనే వాళ్లకు అది వృత్తి. నేత చేతనే. దేని చేత? నేత చేతనే. అవునయ్యా, నేత చేతనే. 5 అక్షరాలు కావాలి కదా. ఆ విధంగా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకొక పొడుపు పద్యం 2. ఇందులో తమాషా ఏమిటంటే, 2 ప్రశ్నలు అడుగుతాను. 2 ప్రశ్నలు కూడా ఒకే సమాధానం రావాలి. అది కూడా మళ్ళీ పదభ్రమకం అయ్యి ఉండాలి. ఇది ఇంకా కొంచెం కష్టం పెరుగుతోంది మనకి. 5 అక్షరాల పదభ్రమకం. రాజులకు ఎటువంటి రత్నములు ప్రియమయ్యే? రాజులకు ఎటువంటి రత్నాలు ఇష్టం? 2వ ప్రశ్న ఏమిటంటే, కాయలే చెట్టు కరుడు మృగు అంటే, ఏ చెట్టు కాయలను ఏనుగులు మృగుతాయి? అదొక ప్రశ్న. వెలగపండు. మీరు చెప్పారు 2 ప్రశ్నలు ఒకటే రావాలి. రాజులకు ఎటువంటి రత్నాలు ప్రియం అంటే ఇష్టం? మీరు వెలగన్నారు కదా, వచ్చేసిన సమాధానం నీకు వెలగలవే. అప్పుడు 2 ప్రశ్నలకు ఒకే సమాధానం వస్తుంది. అలాగనే
2 కాదు 200 గంటలు ఉంది. కానీ మీకు ఆకలేస్తుంది నాకు తెలుసు, నేను చూస్తున్నాను. కొన్ని ఆణిముత్యాలు మాత్రం తీసుకొచ్చాను. నేను ఆణిముత్యాలు అనుకున్నాను, బహుశా మీకు నచ్చుతున్నాను. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే జారు డెవారి సంగగోరు, అది అంటే విలాస పురుషుడు లేదా వ్యభిచారి యొక్క సాంగత్యాన్ని కోరుకుంటాడు, అదొక ప్రశ్న. రెండవది ఏమిటంటే ఈశ్వరుడు ఎవరిని ఎక్కడ ధరించి, ఈ శివుడు ఎవరిని ఎక్కడ ధరించాడు? మీకు సమాధానం తెలిసిపోయింది. శివుడు ఎవరిని ఎక్కడ ధరిస్తాడండి? తల మీద నెల మొక్క, అదొక ప్రశ్న. రెండవది విలాస పురుషుడు లేదా వ్యభిచారి యొక్క సాంగత్యాన్ని కోరుకుంటాడు. వీరు డెవ్వారినే సంగకోరు. దానికి ఏమిటంటే 5 అక్షరాల పదబంధంతో రావాలి. నెలతలనే అంటే స్త్రీలను, నెలతలు అంటే నెలతలనే అంటే వచ్చేసింది. ఇందాకది నెల తలనే, నెల వంక, అది నెల వంకను తన తలపై పెట్టుకున్నాడు అని అర్థం. నెల తలనే, నెల వంకను తల మీద పెట్టుకున్నాడు కాబట్టి నెల తలనే అయింది. జారుడు ఎవరిని వ్యభిచారుడు ఎవరు కోరుకున్నాడంటే నెలతలనంటే స్త్రీలని, అది అలా వచ్చిందనమాట. నేను కొన్ని ముందుకు వెళుతూ ఉన్నాను అనమాట. మనకు సమయం కూడా ఇంకా 12:30 ముగించమంటారా? కొంచెం 12:30 మీకు ఆకలి వేస్తుంది నాకు తెలుసు. నేను మీకు బిర్యానీ పెట్టిస్తాను. ఇది 3 అక్షరాల పదబ్రహ్మం అండి. ఇందులో ప్రశ్నలు కూడా కొంచెం మనకు పురాణాలకు సంబంధించిన మీకు అన్ని తెలిసిన కథలే. శ్రీరామునికి సీత చెలగి ఎచ్చటం ఇది పొడుపు పద్యం అంటే శీర్ష పద్యం. నేనేమిటంటే అర్థం చెప్పేస్తున్నాను. శ్రీరామునికి సీత చెలగి ఎచ్చటం ఎక్కడ ఉంటుంది? శ్రీరాముడికి ఈ సీత 3 అక్షరాల పదబ్రహ్మలో చెప్పాలి. ఎడమ, దాని సమాధానం డాకడా. డాకడా అనే పదం మీరు వినే ఉంటారు కొన్ని కొంచెం పాత పుస్తకాల్లో. అది డాకడా. డాకడా డాకడా దాపడ అనేది నది ఇంకొకటి ఉంటుంది. అది అంటే ఇప్పుడు బండికి ఎట్లు అంటారు, వెలపడ దాపడ. రాముడు ఎందుకు అడవికి వెళ్ళాడు? ఆ రాముడు ఏటికి అడవికి. ఇది కూడా 3 అక్షరాల పదబ్రహ్మలో చెప్పాలి. రాముడు ఎందుకు అడవికి వెళ్ళాడు? వనవాసం. ఎందుకోసం? 3 అక్షరాల పదబ్రహ్మలో చెప్పాలి. అందుకు మీరు ఆలోచించండి. నేను సూచికిస్తాను. కైక తల్లి, నేను సూచిక ఇచ్చేసాను. కైక కైక కై చప్పట కొట్టండి. అలాగనే ఏగిన మారీచుడు ఏది దాల్చుకోవచ్చు అంటే మారీచుడు ఏ రూపం ధరించి వచ్చాడు అక్కడికి అన్నది ప్రశ్న. మారీచుడు ఏ రూపంలో వచ్చాడు? జింకని మనం 3 అక్షరాల పదబ్రహ్మలో చెప్పాలి. జింక బదులు ఒక మృగం అనుకోండి. మృగం 3 అక్షరాల పదబ్రహ్మలో చెప్పాలంటే మెకమే. ఇలాంటివి కూడా వస్తుంటాయండి. చూడు, సమయపాలన మీరు చేయక్కర్లా, నేనే చేసుకుంటాను అని ఉంది. ఇంకొకటి ఏమిటంటే మీకు ఇది కూడా పార్థశంకరులు ఎలా పై కొనగిరి అంటే కొని పెనగిరి. పార్థుడు శంకరుడు వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరి పొర్లాడుకుంటూ ఎందుకు కొట్టుకున్నారు? శివుడు అర్జునుడు దేనికోసం కొట్టుకున్నారు వాళ్ళు? 3 అక్షరాల పదబ్రహ్మం. ఇందాక నేను సమాధానం చెప్పాను. 3 అక్షరాల పదబ్రహ్మం ఇది మీకు కిరాతార్జునీయం కథ. అందరూ ఎందుకు కొట్టుకుంటారు? ఒక అడవి పంది కోసం కొట్టుకుంటారు. కిటికీ సమాధానం. అందుకని ఇందాక చెప్పిన సమాధానం అది. కిటికీ అంటే పందికి అని అర్థం. తర్వాత
ఇది ఛాయాదేవికి సంబంధించిందండి. ఛాయాదేవి ఏంటంటే పతిభాసి ఛాయ వే పగది నుండి, అంటే భర్తకు దూరమైనటువంటి ఛాయ ఏ విధంగా ఉంది అంటే ఛాయాదేవి సూర్యుడు ఆ కథ. ఆవిడ ఒక ఆడగుర్రం రూపంలో ఉంది. ఆడగుర్రాన్ని ఆ పదాన్ని ఇప్పుడు 3 అక్షరాల పదక్రమంలో మనం చెప్పాలంటే బడబ బడబ వినే ఉంటారు కదా. అది ఇది చింత చిగురునందు చలవుడు రుచి ఏది పురుపు, అది మీరు చెప్పేస్తారు, అదేం కాదు. స్త్రీ ప్రౌఢతను చాటి చెప్పు నెత్తి, ఇది శిశుపద్యంలో ఒక పాదం. అది అంటే స్త్రీ యొక్క జానతనాన్ని చాటి చెప్పేది ఏమిటిది, ఇది కూడా 3 అక్షరాల పదక్రమం రావాలి. జానతనాన్ని, పులుగు, ఇలాంటివి పులుగు ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఇంకొక అంశం మనం స్పృశించి ఆ తర్వాత మనం ఇది ఒక పెద్ద శీర్షపద్యం, సమాధానం మాత్రం 3 అక్షరాల పదం అండి. చూడండి, మీకు ఏమన్నా తడుతుందేమో. కొమ్ములు కలవని కోపించి పొడవదు, కట్టి బంధించిన కదలకుండు, అర్థమైంది కదా. ఈనదు పొర్లదు ఎన్నాళ్ళకైన, బంధంబు వేసిన పాలు సంగు, మేత కాసించదు మేఘంబులోని నీళ్లు, కావలనచుండు కడుపు నిండా, దాని కడుపు నిండా దారిద్ర్యము బాబు, బహుజీవరాశులు బ్రతకవచ్చు. అన్ని మంచి పనులు చేసే ఒక ప్రతి గ్రామంలో ఉంటుంది. సమాధానం అండి. మేఘం కోసం చూస్తూ ఉంటుంది, మేఘం వర్షం ఇస్తే తన కడుపు నింపుకుంటుంది, సకల దారిద్ర్యాలను పోగొడుతుంది. ఇలా అంటే ఒక చెరువు సమాధానాన్ని ఇవ్వడానికి ఒక పెద్ద శీర్షపద్యం రాస్తే, నిజంగా ఇవి ఇప్పుడు రాసినవి కాదండి. ఇవి ఒక మీకు కావాలంటే నానార్థ గాంభీర్య చమత్కారిక పుస్తకం ఉంది, అది ఎక్కడ దొరకదు. అది దొరికిన వాళ్ళు ఏంటంటే అది దాన్ని అలా ముట్టుకుంటే పిండి అయిపోతుంది అంటే, నా దగ్గర పుస్తకం ఉంది, ముట్టుకుంటే పిండి అయిపోతుంది కాబట్టి ఏ పేజీ తిప్పలేను. సరే, ఎక్కడో అంతర్జాలంలో తీసుకుంటే అది కనపడదు, మసకగా ఉంది. అందుకని ఎక్కడెక్కడో వెతకాలి, వెతికితే దొరిక. ఇప్పుడు రాసిన కాదు, 100 సంవత్సరాల క్రితం రాసినటువంటి పొడుపు సీస పద్యాలు. అవన్నీ నేను త్వరగా స్పృశించింది. నాకు ఒక్క నిమిషం ఉంది, ఆ ఒక్క నిమిషంలో నేను ఏదో ఒకటి చేసి ఆ తర్వాత నేను వీళ్ళ అనుమతితో దిగిపోవడానికి అనుమతి అక్కర్లేదు. అయినా కానీ మనం వాళ్ళని మనల్ని గౌరవించినప్పుడు మనం కూడా వాళ్ళ సమయాన్ని కూడా మనం గౌరవించాలి. ఇది చాలాసార్లు నేను బయట ఉదాహరణ చెప్పిందే. నారీలలామని పేరేమి చెప్పమన్నా, ఓ అమ్మాయి నీ పేరేమిటి అనగా ఎడంకను చూపించింది. సమాధానం నేను చాలాసార్లు చెప్పాను. ఈ 2 రోజుల్లో దీన్నే ప్రమోట్ చేస్తున్నా అన్నమాట. అమ్మాయి తన ఎడంకను చూపించింది, పేరేమై ఉంటుంది? వామాక్షి. అలాగనే మీ భర్త పేరు ఏమమ్మా అని అడిగితే రెండో ప్రశ్న, ఆ ఒక చిరిగిపోయిన గుడ్డను చూపించింది. చిరిగిపోయిన గుడ్డ. ఏమంటే మీ భర్త పేరు ఎవరికైనా చిరిగిపోయిన గుడ్డ చూపిస్తే అర్థం ఏమిటంటే, కుచేలా అంటే సంస్కృతంలో గుడ్డ, కుచేలుడు. ఇక మనకి ఈ సమన్వయాన్ని అంత అద్భుతంగా చేసినటువంటి వేణుగారు కూడా ఇందులో ఇరికిస్తున్నాను. ఇప్పుడు అమ్మాయి నీకు ఎంతమంది పిల్లలంటే చుక్కలు చూపించింది. అర్థం ఏంటి? జ్యోతిశాస్త్రంలో పైన చుక్కలు చూపిస్తే నక్షత్రాలు అని అర్థం. 27 మంది పిల్లలు నాకు అని చెప్పింది. అది 27 నక్షత్రాలు, 27 పైన చూపిస్తాను. మా నక్షత్రానికి సరే, లేదు సార్, ఈ ప్రశ్న అక్షర పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ ప్రశ్న మనమైతే ఇప్పుడు ఎవరిని అడగం. అమ్మాయి నీ కులం ఏది అని అడుగుతారు అనమాట. ఆ అమ్మాయి పంజరంలో ఉన్నటువంటి పక్షిని చూపించింది. ఇదంతా శీర్షపద్యంలో పాదాలు నేను మాటలు చెప్తున్నాను.
మాకు ఒక 20 సెకండ్ ఉంది కాబట్టి సీస అమ్మాయి పంజరంలో ఉన్న పక్షిని చూపించింది. ఏ కులం అయి ఉంటుంది? ఏ కులం అయి ఉంటుంది? నిజమైన కులమే. పంజరంలో ఉన్న పక్షిని చూపిస్తే ఏ కులం అయి ఉంటుంది? పక్షికి 2 జన్మలు ఉంటాయి, మీకు తెలుసా? గుడ్డు పెట్టినప్పుడు ఒక జన్మ, ఆ గుడ్డు నుంచి పిల్ల వచ్చినప్పుడు 2వ జన్మ. అలాగనే ఒక కులంలో పుట్టినప్పుడు ఒక జన్మ, ఉపనయనం అప్పుడు ఒక జన్మ, 2 జన్మలు అంటారు. బ్రాహ్మణులకు వాళ్ళని ద్విజుడు అంటారు. ద్విజము అంటే పక్షి, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. అయ్యా, ఇవి నేను కేవలం 10% మాత్రమే మీ ముందు ఉంచాలి, ఇది తీసుకొచ్చిన వాటిలో. ఎందుకంటే మనం అనుకున్న సమయం ఇక్కడ లేదు కాబట్టి ఈ 2 రోజుల సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వేణు నక్షత్రం గారికి, అలాగనే మన యువరాజ్ కుమార్ గారికి, మా టెక్మాల్ గారికి, అలాగనే విజులు గారు, అలాగనే నాంపల్లి గారు, వీళ్ళందరూ కూడా అద్భుతంగా, అంటే ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే నాకు అనుభవపూర్వకంగా ఎన్నో మహాసభల్లో మేము పనిచేసినప్పుడు తెలుసు మాకు. మీరు ఎంతమందిని కాదు, ఒక్కరు వచ్చి కూర్చున్నా కానీ ఈ కార్యక్రమం నాకు సంతోషాన్ని ఇస్తుంది. మనకు లైవ్ ఉందండి. విశేషమైన ప్రక్రియను మాకు చూపించారండి. చాలా చేశాను, మరి కేవలం చాలా సంతోషం. మీకు 10% కూడా ఇవ్వలేదు నేను. సరే, మందంటే మేము చిరిగిపోతాం. అయ్యా, మీరు ఏదో ప్రశ్న మీ దగ్గర ఉన్నది మీరు పుస్తకం రూపంలో వస్తుందండి. PDF లో పెట్టి షేర్ చేస్తే బాగుంది. దీన్ని ఒక పుస్తక రూపంలో రావాలని చాలా మంది అడుగుతున్నారు. పుస్తక రూపంలో పెట్టండి, కోరుకుంటాను. అయ్యో, కొనక్కర్లేదు, అమూల్యం. చిత్తరంజన్ గారు మన దగ్గర క్యాపిటల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ని ప్రారంభకులు. ఎంత సార్ 18 years అయిందా? 2005 2005లో GWTCS తో పనిచేశాను. కదా, అక్కడి నుంచి మళ్ళీ. 75 నుంచి. అయ్యా, మంచి సాహిత్య అభిమాని. ఈ కార్యక్రమం ముగిసిందండి. డాక్టర్ నరసింహారెడ్డి గురిమిండి గారు ఇచ్చిన కొద్ది సమయంలో కేవలం 10% మనకు చెప్పగలిగామని అన్నారు. ఆ 10% పదజాలంతోనే ఆయన చేశారు ఇంద్రజాలం. ఇక వేచి చూస్తుంది మన కోసం అన్నదానం, ఆపై అవధానం. పదండి పోదాం, పదండి పోదాం. ఉరిమురిమి గర్జించి పదాలను జీర్ణించుకోలేశారు ఉరిమి నరసింహారెడ్డి గారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చమత్కార పద జాలాన్ని వారెంతో కష్టంగా మనందరికి తెలియడానికి సాధ్యమైన చోట్లలో ప్రయత్నిస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మనకి ఇక్కడ ఆన్లైన్ లో కూడా వస్తుంది, మనకు ప్రేక్షకులు చాలా మంది చూస్తున్నారు. తెలుగు టీవీ ద్వారా ఉంది, నేను కూడా షేర్ చేసుకుంటాను. అండి లైవ్ లో ఉందండి, కార్యక్రమం అంతా ఉంది, చూడచ్చు. ఇప్పుడు మనకి తర్వాత 1:30కి అష్టావధానం ఉంటుంది. పాలపర్తి శ్యామలానంద గారు అష్టావధానం చేస్తున్నారు. నరాల రామారెడ్డి గారు, జొన్నెత్తర్ గారు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహిస్తారు. చాలా మంది పుస్తకులు కూడా ఉన్నారు. మనకు ఒకవేళ ఆ కార్యక్రమం ప్రారంభించే టైం ఉన్నప్పుడు మీరు ఇంకొక 10 నిమిషాలు మళ్ళీ తీసుకుంది తప్పకుండా ఎలా ప్లే చేసేంతవరకు మన కష్టాలు అంటే పెద్ద కదా. ఆ లోపల మనం చెలపుతూ విసురుకుందాం. అందరికీ ధన్యవాదాలు. మరి 2 గంటలకు మళ్ళీ కలుద్దాం. ఇదే మిగతా 2 గంటల సమయం. థ్యాంక్ యూ. ఒక చిన్న సత్కారం మీకు. అయ్యో, నరసింహారెడ్డి గారికి ఆదా తరఫున చిన్న సత్కారం. ఒక్క నిమిషం సార్, వేణు గారు.